శ్రీమాత్రే నమః. శ్రీహాసిని స్వరూప లలితాంబికాయ నమః. ఏం చెప్పాలో మర్చిపోయి అమ్మని తలుచుకుంటేనే మీరదమ్మ. ఈరోజండి మిక్స్డ్ వెరైటీస్ అండి. ఇది అది అని చెప్పకుండా కనిపించిన చీరలన్నీ పట్టుకొని మీ ముందుకొచ్చేసాను మీరదమ్మ. ముందుగా యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ, ముఖ్యంగా శ్రీహాసిని అమ్మవారి భక్తులకు, నా అభిమానులకు ప్రత్యేకంగా నమస్సుమాంజలి తెలియచేస్తూ ఫస్ట్ చీర ఇక్కత్తు పట్టండి. ఇది అదేం లేదు, అన్ని వెరైటీస్ వచ్చినాయి ఈరోజు. చాలా అంటే చాలా బాగుంది. ఇది యాక్చువల్గా అమ్మకని తీసుకున్నాను, మళ్ళీ అమ్మకి ఇంటికి వచ్చిన తర్వాత వేరే కలర్ కట్టేశాను. సో అమ్ము నీకు ఒకటి కట్టేశాను కదా, ఇది ఎవరు తీసుకోకపోతే మళ్ళీ కడతాను రా నీకు అని చెప్పి ఈ చీర మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఇక్కత్ పటోలా డిజైన్ లాగా వచ్చింది, పైన కింద కంచి బోర్డర్స్ లాగా ఇస్తారు కదా. ఈ బోర్డర్కినండి ప్లెయిన్ సాఫ్ట్గా వచ్చి, ప్లెయిన్ అసలు ఈ డిజైన్ లేకుండా మామూలుగా ఉట్టి జరీతో వచ్చేసి బోర్డర్స్కి కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయండి. మనకి ఇలా వీళ్ళు లెహరియాసనాలో మరి జిగ్జాగ్ టైప్ డిజైన్ లాగా చేసినందుకు వాళ్ళకి చాలా థ్రెడ్ వర్క్స్ అండి, ఇవన్నీ చాలా పని అండి. వాళ్ళు చాలా పెద్ద పని చేస్తున్నారు, అందుకని వాళ్ళకి పని ఎక్కువ పడుతుంది. ఇది బ్లౌజ్ ప్లెయిన్ రెడ్ వచ్చింది, పైన కింద జెరీలో సేమ్ బోర్డర్స్ వచ్చినాయి. ప్యూర్ జెరీ ప్యూర్ పట్టు అని చెప్పారు. ఇక్కత్లో డబుల్ నేత్ అండి, ఇది సింగిల్ నేత్ కాదు, అందుకని ప్రైస్ ఎక్కువ పడుతుంది. పళ్ళు అంతా ఇక్కత్ డిజైన్ వచ్చినట్టే ఈ బోర్డర్స్లో కూడా అండి కింద మనకి ఈ కొంచెం డిజైన్కే మనకి ప్రైస్ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లెయిన్ అయితే ఒక రేటు, ఈ బోర్డర్ అయితే ఒక రేటు, ప్లెయిన్ సాదా బోర్డర్ అయితే ఒక రేటు, ఇది ఎక్కువ వస్తే ఇంకొక ప్రైస్, అలాగా. ఇది డబుల్ ఇక్కత్ కాబట్టి త్రిబుల్ ఇక్కత్ అంత థిక్నెస్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అలా అని వెయిట్ లేదు, ఇవి తొందరగా నలగటం లేదండి, నేను వాడుతున్నాను కదా అందుకే మీకు ఈజీగా చెప్తున్నా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీరలు నలపనండి, ఇంకా జాగ్రత్తగా డీల్ చేయాలని డిసైడ్ అయిపోయాను. చూసారా, నేను పెట్టి విధానంలో తెలిసిపోయింది. ఇది మేము మెన్షన్ చేసేస్తానండి. క్లాతులు కొన్ని నేను పట్టుకోలేకపోతున్నాను, ఒకేసారి ఇంత వెరైటీ నేను చూడడం కదా. నేను ఎప్పుడు కంచిపట్లు తప్పితే కాటన్ అయితే కాటన్, లేకపోతే కంచిపట్లు కట్టేదాన్ని. ఇప్పుడు ఇన్ని వెరైటీలు చూసేసరికి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇది చందేరి లాగా వచ్చిందండి క్లాత్, బిస్కెట్ కలర్కి వైన్ కలరా పింక్ కలరా అన్నట్టు, ఆనియన్ పింక్ డార్క్ అయితే ఎలా ఉంటుందో అలా ఉండి, ఈ డిజైన్ అంతా బ్యాక్ కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా వచ్చినట్టు చాలా నీట్గా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది, చాలా స్మూత్, పైన కింద గోల్డ్ జరీ బోర్డర్స్. బ్లౌజ్ కూడా ప్లెయిన్, పళ్ళులోని బోర్డర్లోని వచ్చిన క్లాత్నే బ్లౌజ్ కింద ఇచ్చి ఈ జరీ బుటీస్ అండి అక్కడక్కడ డిజైన్ చేశారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, చీర బిస్కెట్ కలర్ మీద బ్లూ కలర్ ఇచ్చారు. చందేరి అండి, ఇది చందేరి క్లాత్లా వచ్చింది. మరి మ్యాక్సిమం మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి ఒకవేళ పొరపాటున ఇది జామ్దాని వీవింగ్ లాగా వచ్చిందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను మెన్షన్ తప్పుగా చెప్పినా కూడా మేము మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఓన్లీ పళ్ళు, బ్లౌజు, బోర్డర్స్ కలర్. ఇంకొకటి, ఇవి మనకి యాక్చువల్గా టస్సర్లోనే సెమీ టస్సర్స్ అండి ఇవి. వీటికి డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి, ఇలా పికాక్స్ని, లతల్ని, డిఫరెంట్ బర్డ్స్ అండి ఇవన్నీ డిజైన్ చేశారు. పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ కూడా మనకి స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. శారీ మొత్తం అయితే మాత్రం ఇలా వచ్చింది. సో ఈ చీర సెమీ టస్సర్ లాగా మనం పట్టు చిన్న పార్టీలు కట్టుకెళ్ళేలాగే షైన్ అవుతుంది, బాగుంది. బోర్డర్స్ పైన కింద కూడా ఏదో థ్రెడ్ వర్క్ ఇచ్చినట్టు ప్రింట్ ఇచ్చేసారు, బాగుంది అనిపించింది నాకు చాలా. అది ప్రైస్ మెయిన్ రీజనబుల్గా కనిపించి మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. సరే, మడతలు పెట్టడం నేర్చేసుకుంటున్నా మీరు అదమ్మా. ఏది మాట్లాడకపోతే కష్టం కదా, అందుకని ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. నా మాటల కోసం వీడియో చూస్తున్నాం అని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం నా మాటలు కూడా, చీరల కోసం మాటల కోసం. ఇచ్చేసారా ఎంత బాగుందో ప్రింట్ అండి. ఇది పళ్ళు ఇలా వచ్చింది, లావెండర్ కలర్కి హాఫ్ వైట్ మీద డిఫరెంట్
ఫ్లోరల్ డిజైన్స్ లాగా కొమ్మలు కూడా ఇచ్చేసారు. వైలెట్ కలర్, పింక్ కలర్, ఆనియన్ పింక్, బ్లూ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఆ పళ్ళులో ఇచ్చిన కలర్స్‌ని మళ్ళీ బ్లౌజ్‌లోకి స్మాల్ సైజ్ డిజైన్‌లో లాక్కొచ్చారు. ఇది బ్లౌజు. శారీ మొత్తం గోల్డ్ చెక్స్ లాగా, లైన్స్ లాగా వచ్చిందండి. చెక్స్ కాదు, లైన్స్ అడ్డంగా వచ్చినాయి లైన్స్. పైన కింద గోల్డ్ జరీ చిన్న చిన్న బోర్డర్స్ వచ్చింది. చీర అయితే పళ్ళు జస్ట్ ఫాల్ కుట్టిచ్చేసుకొని కట్టేసుకోవచ్చు. వీళ్ళు మొత్తం పళ్ళుని కూడా చాలా అందంగా డిజైన్ చేసేసారు. నాకైతే చాలా నచ్చింది. డిఫరెంట్ వెరైటీస్ వెతుక్కుంటున్నాం కదా ఇప్పుడు పళ్ళులోని, బ్లౌజులోని. అసలు ఈ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇందులో ఇంకొకటి టస్సర్‌లోనేనండి ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది. అసలు ఇది దానికంటే కొంచెం టస్సర్ కాదు, సారీ, జార్జెట్‌లో మొత్తం బోర్డర్ అంతా బోర్డర్ అంతా వేరే కలర్ క్లాత్‌తో డిజైన్ చేసేసారు మొత్తం. దానికి పైన మళ్ళీ ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్. ప్యూర్ షిఫాన్ లాగా వచ్చింది. చినాన్, షిఫాన్ 2 ఒకలాగే ఉంటాయి కదా! చినాన్. ఎందుకంటే కొంచెం షైనింగ్ కూడా కనిపిస్తుంది. చినాన్ ఇది. దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్‌గా వచ్చిందండి. పళ్ళు, బోర్డరు ఇంక ఈ చీరకి ఫాల్ కూడా కుట్టించుకోక్కర్లేదు. జస్ట్ మనం బ్లౌజ్ కుట్టించేసుకొని, లేదంటే ఈ బోర్డర్ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. బ్లౌజ్ లేకుండా అయితే ఉండవు. నేను ఓపెన్ చేస్తే శారీస్ మడతలు మారిపోతాయేమో అని భయమేసి మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు. శారీ అందం చూడాలంటే ఓపెన్ చేస్తే చూడాలేమో. చూడండి ఇంత అందంగా ఉన్న చీర. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ప్రైస్ మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం రాదు. సో ఇదొక చీర. చిన్నాన్ కానీ షైనింగ్ వస్తే చిన్నాన్ అని చెప్పారు. షైనింగ్ ఉందండి, ఇది జార్జెట్లో షైనింగ్ వచ్చింది. సో ఈ శారీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో చుట్టూ స్కాలప్ బోర్డర్స్ కాదు, అవి ఏమన్నాలంటే పైపింగ్ చేసినట్టు చేశారండి. అలానే పెద్దగా వెడల్పుగా కూడా ఇవ్వలేదు. సో బరువు కూడా రాదు మనకి. ఇప్పుడు ఇది వీట్ కలర్ అండి, లేదంటే సపోటా కలర్ అని చెప్పొచ్చు. సపోటా కలర్ మీద మెరూన్ కలర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది టిష్యూలా వచ్చిందండి క్లాత్ కూడా. వర్క్ అంతా ఇంత నీట్గా, అసలు ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. చాలా అసలు వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేయాలో ఈ వర్క్. చాలా అసలు ఎక్కడికక్కడ అలా ఇచ్చారు శారీ మొత్తం అంతా ఫ్లవర్స్ని. పళ్ళు అంతా సింపుల్గానే ఉంది. పళ్ళులో ఇంతే ఇచ్చారు పళ్ళు. వీటిని కూడా మనం ఇలా ఉంచేసుకుని రెండో సైడ్ మనం కుట్టించేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది లోపలికి మనకి ఫోల్డ్స్ పెద్దవి ఉంటాయి కదా, లోపలికి వెళ్ళిపోతాయి, అందుకే కనిపించట్లేదు. సో చాలా తేలిగ్గా ఉంది. ఈ కలర్ మీకు కొంచెం రెడ్డిష్ సపోటా కలర్ లాగా వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టదు. శారీ మొత్తం చాలా వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ చీర ఆలోచించకుండా తీసుకోవచ్చు. దీనికి ఇష్టమైతే ఇదే కలర్ ఇందులో ఇచ్చిన బ్లౌజ్ వేసుకోవచ్చు. లేదంటే ఆ బోర్డర్లో ఉన్న మెరూన్ రెడ్ని తీసుకొచ్చుకుని కుట్టించుకుని పెద్ద పెద్ద హ్యాండ్స్ పొడవుగా పెట్టించుకుని కుట్టించుకుంటే చాలా లుక్ ఉంటుంది. సో ఈ చీర ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది అసలు ఇది ఎంత లైట్ వెయిట్లో ఉన్నాయంటే అండి, సిల్క్ కోట. నేను ఇప్పటి వరకు ఎందుకు మిస్ అయిపోయినా ఇంత అందమైన చీరలన్నీ కట్టుకోకుండా అని అనిపించేస్తుంది. మొన్న ఒకటి చూపించాను కదా, అందులో ఇది హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ పైన కింద గోల్డ్ జరీ బోర్డర్స్, పళ్ళులో సింగిల్ లైన్ గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది. పెయింట్ హ్యాండ్ పెయింట్ అండి ఇది. సో గ్రీన్ మీద గ్రీన్ అనొచ్చా, క్రీమ్ కలర్ అనొచ్చు దీన్ని. క్రీమ్ కలర్ మీద గ్రీన్, ఎల్లో ఒక సింగిల్ ఫ్లవర్ ఆకులు డిజైన్ చేశారు. పళ్ళులో సింగిల్ లైన్ అన్నాను కదా, జరీ లైన్ ఇచ్చారు. అక్కడక్కడ సారీ మొత్తంగా ఇలా ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు దగ్గర వస్తుంది కదా, అందుకని కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. లేదు, సారీ అంతా కూడా అక్కడక్కడ బాగానే ఇచ్చారండి ఫ్లవర్స్. హ్యాండ్ పెయింట్ కదా, ఒక రేంజ్లో ఉంది. ఎక్కువ హ్యాండ్లూమ్స్, హ్యాండ్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా సరదాగా ఇది 4-5 సార్లు కట్టుకున్నా చాలు, షాంపూ వాష్ చేసేసుకోవచ్చండి. దీనికోసం పెద్దగా కష్టపడక్కర్లేదు, వీటిని డ్రై వాష్కి ఇచ్చుకోక్కర్లేదు.
సో, షాంపూ వాష్ చేసుకొని, ఐరన్ చేయించేసుకుంటే, నీడలో ఆరేసుకున్న 2 నిమిషాల్లో ఆరిపోతాయి. అసలు ఒంటి మీద ఇది ఉందా లేదా కూడా తెలియనంత అసలు అంత స్మూత్‌నెస్, అంత లైట్ వెయిట్. సో, అదొక చీర ఎవరికైనా నచ్చితే. ఇవి ఎక్కువ మంది అడుగుతున్న చీరలు. మష్రూ కటానా అన్నంత అందంగా కనిపిస్తున్నాయి ఇవి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాత్ కొంచెం బై మిస్టేక్ చెప్తున్నాను కదా, అందుకని మెన్షన్ చేసేస్తాం. ఈ క్లాత్ కాంబినేషన్ వరకు చూపిస్తాను. బెనారస్ కోరా మష్రూ సిల్క్ ఇప్పుడు రెండేసి క్లాతులు కలిపేసి చెప్తున్నారండి, అందుకే గుర్తుంచుకోలేకపోతున్నా. అసలే నాకు ఫస్ట్ టైం చీరలు ఇన్ని వెరైటీస్ చూస్తున్నానంటే, ఒక కటాన్ వేరు, బెనారస్ కోరా వేరు, మష్రూ సిల్క్ వేరు, ఆర్గాన్జా వేరు, కానీ వాటిలో మళ్ళీ రెండు కలిపి మనకు ఒక సారీ కింద తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఇది మష్రూ సిల్క్ క్లియర్గా కనిపిస్తుంది నాకు ఇందులో. సో, ఫాలిన్ మెటీరియల్ లాగా ఉంటుంది. అలా అని లైట్‌గా మొత్తంగా పడిపోదు మనకి జార్జెట్స్, షిఫాన్స్ లాగా. చాలా పట్టు చీరలాగా ఉందండి చూడ్డానికి ఒక మాటలో. కటాన్ పట్టులో సెమీలాగా కనిపిస్తుందనమాట. వెయిట్ కూడా లైట్ వెయిట్. మంచి రెడ్‌కి, మిర్చి రెడ్‌కి యెల్లో కలర్ బోర్డర్స్‌లో రిచ్ పళ్ళు, రిచ్ బ్లౌజు. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చేస్తారు. చూద్దాం. ఇదిగో చిన్న వేరియేషన్ ఉంది. లైన్స్ ఇచ్చారు. మంచి మ్యాంగో యెల్లో ఇది. ఈ చీరకి ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే బాగుంటుంది. లేదంటే మధ్యలో ఉన్న కలరు ఏ బోర్డర్స్ వాడకుండా అసలు ఓన్లీ రెడ్ వేసుకుంటే ఇంక అసలు ఇంకొక రేంజ్ మాట. సేమ్ రెడ్ దొరికితే పట్టులో క్లాత్ తీసుకుని కుట్టించుకుంటే, అంటే దీనికి ఇంత ప్రైస్ పెట్టి మళ్ళీ బ్లౌజ్ అంటే నేను చెప్పలేను, కానీ నేనైతే డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఒకే చీర 4-5 రకాలుగా కట్టేస్తాను. అప్పుడు ఆ చీర సార్థకత అయిపోతుంది. మనం 4 సార్లు ఇష్టంగా కట్టుకుంటాం, ఒకసారి కడితే ఇష్టం పోకుండా. నేను వెరీ రేర్‌గా కొన్ని చీరలే ఇష్టంగా 4, 5 సార్లు కడతా. ఇది చూసారా? లైట్ వెయిట్ ఉండడం వల్ల మంగళగిరి 4, 5 సార్లు కట్టినా. ఇది నాకసలు బాగా నచ్చింది. ఈ చీర చూస్తూ కబుర్లు ఎలా చెప్పగలుగుతున్నానో అసలు నాకే అర్థం కాలే. బాగా నచ్చేసింది. మల్టీ కలర్ స్కిన్ తీసుకోవచ్చు. పింకు, ఆరెంజు, యెల్లో, డార్క్ పింకు. ఆ పింక్‌లో కూడా బేబీ పింకు, రాణి పింకు 2 కలిసేసరికి ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. వాటర్ జరీ అంటున్నారండి ఇది. ప్యూర్ జార్జెట్. ఒకవేళ మీరెవరు తీసుకోకపోతే తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాననుకోండి. బ్యాక్ సైడ్ మనకి ఇంత నీట్‌గా ఉంది కదా, దీనికి ఇందులో ఉన్న ఈ ఆరెంజ్ కానీ, ఈ యెల్లో కానీ క్లాత్ తీసుకొని బోర్డర్స్‌లో లోపలంతా చక్కగా వేరే క్లాత్ అటాచ్ చేస్తే ఇంకసలు దీని అపియరెన్స్ ఇంకొక రేంజ్‌లో ఉంటదన్నమాట. దీన్ని చాలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ మాట వింటలేదు. ఈ టీపే మార్చేయాలి అర్జెంట్‌గా. అది నా మాట వింటలేదు. క్లాత్ కదిలిపోతుంది. తీసి పడేద్దామా దాన్ని? ఇది బ్లౌజ్ చూపించలేదు కదా, దీని మీద కోపం వచ్చి చీర చూపించడం మానేస్తుంది మీరు అదమ్మా. వస్తువుల మీద కూడా కోపం వస్తుందా అంటే మనుషుల మీద చూపిస్తుంది మీరు అదమ్మా. ఇది ఎక్కడ దొరికింది అసలు మీకు? అమ్మిచ్చిన గిఫ్ట్ అనుకోండి. ఓకే 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 ఇది బ్లౌజ్ చూపిద్దామని మళ్ళీ ఓపెన్ చేశా. ఇది బ్లౌజ్ అండి. ఇది మార్చేస్తాను చూడండి అసలు ఎంత బాగుందో. మై ఫేవరెట్ ఫ్యాబ్రిక్స్ ఈ బెనారస్ జార్జెట్ సాల్స్. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం నలిగినా కంగారు పడకుండా ఐరన్ చేయించుకుని నా దగ్గర నుంచి వచ్చిన చీరలు నలుగు ఉంటాయని ఊహించుకుని తీసుకోండి. ఇంకా ఇది ప్యూర్ సిల్క్ అండి. ప్యూర్ సిల్క్ అసలు ఎంత లైట్ వెయిట్ అంటే నేను ఏమైనా వర్ణిస్తే కొంచెం కమెంట్లో ఏమైనా పెడతారేమో భయం వేసి పెట్టట్లేదు. మొన్న ఏదో అంటే దాన్ని ఎవరు మళ్ళీ వెటకారంగా పెట్టారంట, తీస్తారు వాళ్ళు. చూసారా ఎంత అంటే పిస్తా గ్రీన్కి కుంకుమ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ అంతా పెయింట్ లాగా ఇచ్చారండి ప్రింటింగ్. బ్లౌజు బహుశా పళ్ళు బ్లౌజు సేమ్ కలర్స్ వస్తాయి అనుకుంటున్నా. ఒకసారి చెక్ చేస్తాను, గుర్తులేదు నాకు. ఇది బ్లౌజు మెరూన్ ఇచ్చారు. పళ్ళు ప్రింట్ సేమ్ ఇచ్చేసారండి. ఈ ఫ్లవర్స్ కాస్త ఎక్కువ ఇచ్చారు. చాలా బాగుంది. వైలెట్ కూడా యాడ్ చేస్తారు. వైలెట్ కలరు ఓపెన్ చేసి చూసుకున్నాను, మర్చిపోయాను నేను ఆ రోజు. బటర్ఫ్లై ఇచ్చారండి, చూద్దాం ఒకసారి. ఓపెన్ చేస్తే పాడైతుందేమో. ఇదిగో ఇది పళ్ళు, బ్లౌజ్ మెరూన్. ఇంతకంటే ఎక్కువ చూపించిన ఆల్రెడీ దెబ్బేసింది నాకు, మడత మారిపోయింది. దేవుడా 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 దేవుడా, ఎవరా దేవుడు? హాసిని అమ్మవారు. చూసారా అమ్మని తలుచుకుంటే
చూసారా? అమ్మకి తెలుసు కదా! ఈ రాధమ్మకి ఏం తెలీదు. ఏం నేర్పించకుండా నా పూజల్లో పెంచేసానని. అందుకని అలా హెల్ప్ చేసేస్తా ఉంటదన్నమాట అమ్ముల తల్లి నాకు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వచ్చేసింది నాకు మడత. సూపర్ అమ్ములు. మీరు సూపర్ రాధమ్మ అనుకోండి. చూసారా? చాలా బాగా చూసారా? ఆనందం. ఓహ్! ఓహ్! ఇదిగో ఇది కూడా ప్యూర్ సిల్క్‌లో ఇంకొక కలర్ అండి. ఇది నాకు చాలా నచ్చింది. బాటిక్ ప్రింట్స్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంది. సిమెంట్ కలర్. పళ్ళు ఇలా ఇవి 4, 5 తీసుకోవడం జరిగింది. ఎన్నెళ్ళినాయో కూడా నాకు తెలీదు. ఒక్కొక్కటి మీ ముందు తీసుకొస్తున్నానో లేకపోతే చూపిస్తున్నానో కూడా తెలీదు. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ మాత్రం రిన్ సోప్ కలర్ కొత్త కలర్ తీసుకొచ్చింది మేము. అందుకే. ఎందుకంటే సర్ఫ్ కూడా కలర్స్ ఇప్పుడు ఈ మధ్య చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా! సిమెంట్ కలర్ బాటిక్ ప్రింట్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది. కట్టుకుంటేనే తెలుస్తుంది. ఈ చీరలు కట్టుకునే వాళ్ళకి తెలుస్తాయండి. బాగా సెలబ్రిటీస్ కడుతున్నారండి ఇవన్నీ. నేను చెప్పను. సెలబ్రిటీస్ కడుతుంటే చూస్తున్నాను ఈ చీరలు. వాళ్ళు ఇవే చీరలు బాగా రేట్లకు కొనుక్కుంటారేమో అని అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది కదా! అందుకని డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కుంటే సాటిస్ఫాక్షన్ ఉంటదన్నమాట. కుళ్ళుతో వచ్చి రాదమ్మ మాటలు అనుకోవద్దు. కుళ్ళు కాదు, ఫ్యాక్ట్లు అవన్నీ నిజానికి. ఇది ఒక చీర అండి. ప్యూర్ సిల్కా టస్సర్ సిల్కా ఇది? ప్యూర్ సిల్కే. ఏంటో చిన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది నాకు. ఇవన్నీ ఒకేసారి తీసుకున్నాను, టస్సర్స్, ప్యూర్ సిల్క్స్. అందుకని తేడా కొడుతుంది. ఇవి కోటా అండి. కోటాలో ఇది క్రోషా, మనం కాటన్స్ ఇచ్చాం కదా, క్రోషా కాటన్స్. దానిలో ఇది క్రోషా వర్క్తో కోటా శారీస్ విత్ ప్రింటింగ్ అండి. డిజిటల్ ప్రింటింగ్ అనొచ్చేమో. ఈ అండి క్లాత్ ఎలా ఉందంటే కాటన్ కోటాలా జార్జెట్ లాగా కనిపిస్తుంది, కానీ కోటా కాటన్. ఈ వర్క్ అంతా ఇంత నీట్గా చేశారు. చుట్టూ బోర్డర్స్లో ఇలా వచ్చిందండి. సారీ ఇది పళ్ళు మనకి. ఇది బోర్డరు. పళ్ళులోని ఒక ఎల్లోని ఒక క్లాత్ని వేరేగా అటాచ్ చేశారు. సారీ మొత్తం ప్రింట్ ఇలా వచ్చింది. చాలా బాగుంది. క్రీమ్ కలర్ కదా! సారీ మొత్తం వచ్చేసిందండి. కాటన్ శారీస్, కోటా శారీస్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా అసలు ఇదంతా అండి ఏదో అంటారు వింటేజ్ కలెక్షన్స్ అని పట్టు చీరలు చూపిస్తున్నారు, కానీ రాధమ్మ దగ్గర తీసుకున్న ప్రతి చీర కూడా మంచి, అసలు ఒక మంచి వెరైటీ. ఎప్పటికీ అలా తరాలుగా ఉండిపోవచ్చు అన్నంత. ఎందుకంటే మనం 4, 3 సార్లు కంటే ఎక్కువ సార్లు కట్టుకుని సాధుగా చేసే వాళ్ళు వేరు. పైన కూడా దీనికి జరీ బోర్డర్స్ వచ్చినాయండి పైన కింద. సో నేనైతే అలాగే దాచేస్తాను కొన్ని చీరలు. చాలా వరకు సెలెక్షన్ అంతా డిఫరెంట్గానే ఉంటుంది నా దగ్గర తీసుకుని. అలా ఉండాలనే చూస్తున్నాను. సో మీ అందరికీ అలా అందించాలని. ఇంకా అందులోనే ఇంకా 2 చీరలు ఉన్నాయి. ఇది చందేరి అండి. అందులో కాదు, వేరే వెరైటీ చందేరి. ఇవి మనం ఎక్కువే ఇస్తున్నాము. ఇది డ్రెస్ మెటీరియల్. చందేరి కాదు, కాటన్. కోటా కాటన్ ఏమో చున్నీ ఇచ్చారండి. చాలా బాగుంది. ఇది కూడా ఎల్లో అండి చున్నీ మనకి కదా, వైట్. మర్చిపోతున్నాను నేను కూడా, పెద్దన్న అయిపోతున్నాను కదా. ఇది చున్నీ పైన అంతా మధ్యలో బాడీ ఇలా వస్తుంది, చున్నీకి ఇలా వస్తుంది. దీనికి ఓన్లీ మనకి టాప్ ఒకటి ఇచ్చారు. డ్రెస్సులు ఎక్కువ మంది అడుగుతున్నారు యాక్చువల్గా, నా దగ్గర తీసుకున్న డ్రెస్సులు బాగున్నాయని చెప్పేసి. నేనేమో మెయింటైన్ చేయలేకపోతున్నాను అన్నీ. బేసికల్గా మర్చిపోతున్నాను. తెచ్చినా కూడా చూపించడం మర్చిపోతున్నాను, ఇంకా దారుణం. సో ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా లాస్ట్ చీర. ఈరోజు తక్కువ మాటలతో నచ్చిన చీరలు చూపించేసి మీ ముందు నుంచి సెలవు తీసుకుందాం అనుకుంటూ, లాస్ట్ కళ్ళు మెరిపించే చీర మాట ఇది. ప్యూర్ జార్జెట్ లాగా ఉంది. దీనికి క్రోషా వర్క్ వచ్చింది, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. నాకైతే తెగ నచ్చేస్తుంది. మనం టస్సర్స్ ఇచ్చాం కదా, అలా ఉందండి. ఇది సిమెంట్ కలర్, లైట్ సిమెంట్ కలర్కి డార్క్ సిమెంట్ కలర్ బోర్డర్స్ ఇచ్చి అదే కలర్ థ్రెడ్స్తో వర్క్, క్రోషా వర్క్ ఇచ్చి మధ్యలో పూలన్నింటికి మళ్ళీ గొలుసు కుట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. సారీ పళ్ళు మీకు చూపించాను. బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉంటుందండి ఇందులో. ఇది కొంచెం ప్లెయిన్ ఇచ్చారు మనకి. ఇది బ్లౌజు. సారీ మొత్తం ఒకసారి చూపించేస్తా. ఈ మడతలు మారినా మనకు పర్లేదు, ఏమవ్వవు. సో సారీ మొత్తం ఇలా వచ్చింది. సో విరగా
అందమైన చీరతో మీ అందరికీ ఆనందాన్ని ఇచ్చానని అనుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.